రాజ్ తరుణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ పంచమినార్. అయితే రాజ్ తరుణ్ గారు ఈ పంచమినార్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భలే ఉన్నాడే. అయితే ఈ భలే ఉన్నాడే మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే భలే ఉన్నాడే మూవీ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే రాజ్ తరుణ్ గారు భలే ఉన్నాడే మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పంచమినార్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రాజ్ తరుణ్ గారు. చూడాలి రాజ్ తరుణ్ గారికి ఈ పంచమినార్ మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ పంచమినార్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పంచమినార్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు రాశి సింగ్ గారు. అయితే రాశి సింగ్ గారు ఈ పంచమినార్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ప్రసన్నవదనం. అయితే ప్రసన్నవదనం మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ప్రసన్నవదనం మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే ప్రసన్నవదనం మూవీతో రాశి సింగ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాశి సింగ్ గారు ప్రసన్నవదనం మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ గారితో ఈ పంచమినార్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు రాశి సింగ్ గారు. చూడాలి రాశి సింగ్ గారికి ఈ పంచమినార్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ పంచమినార్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పంచమినార్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ పంచమినార్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే పంచమినార్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ పంచమినార్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ పంచమినార్ మూవీని ఈ ఇయర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి పంచమినార్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే పంచమినార్ మూవీతో రాజ్ తరుణ్ గారికి ఇంకా రాశి సింగ్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ పంచమినార్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి.